హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటబుల్ పకోడీ అండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ అనమాట. మీకు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, ఆలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇంకా పాలకూర వేస్తున్నాను. చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే తగినంత శనగపిండి వేసుకొని కొద్దిగా సాల్ట్, కొంచెం సోడా పొడి వేసుకొని నీళ్ళు, జీలకర్ర, వాము కూడా వేస్తున్నా. ఎందుకంటే శనగపిండి కొంచెం గ్యాస్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేనైతే వాము, జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి ఫస్ట్ పిండిలోకి. మీరు కావాలనుకుంటే కరివేపాకు, కొత్తిమీర ఇంకా వేరే ఏదైనా ఆకుకూర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని పకోడీ పిండిలాగా ఇలా గట్టిగా కలుపుకోవాలి. మరి నీళ్ళగా ఉండకూడదు. ఇలా గట్టిగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పెట్టేసి స్టవ్ వెలిగించుకొని హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిట్టి పకోడీలని వేసేసుకోవాలి. వీటిని అన్నిటినీ ఇలా రెండు వైపులా బాగా ఎర్రగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల బాగా కుక్ అవుతాయి. వెజిటబుల్స్ వేసాం కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా వేగిపోతాయండి. మీరు కావాలనుకుంటే చేతితో కూడా వేసుకోవచ్చు పకోడీలు. నేనైతే స్పూన్తో వేస్తున్నాను. ఇప్పుడు ఇలా బాగా రెండు వైపులా కాల్చుకోవాలి. చాలా హెల్దీ అండి. ఇప్పుడు అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాలకి వేడి వేడి పకోడీ తింటే చాలా బాగుంటుంది కదా. అందులో ఇలా హెల్దీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు టిష్యూ పరిచిన ఒక ప్లేట్లోకి వీటిని డిష్ అవుట్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎంత బాగున్నాయి కదా. ఇంకా మీరు క్యాబేజీ, క్యాప్సికమ్ ఇంకా ఇలాంటివి కూడా మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. నేను ఇంకొక ట్రిప్ ఇలా చేత్తో వేసి చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మీరు కొంచెం బియ్యం పిండి కలుపుకున్నా కూడా ఇంకా క్రిస్పీగా బాగుంటాయి పకోడీలు. ఇలా ట్రై చేయండి. వీటిని కూడా ఎర్రగా వేయించేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.